అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. ఈరోజైతే నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ. అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చేసే విధానం అండి, ఒక బౌన్లో కాజు వేస్తున్నానండి, ఒక 15 కాజులు. ఇంకా ఇది పుచ్చకాయ గింజలండి, ఇవి 2 టీ స్పూన్లు. ఇది నానబెట్టుకోవాలండి. వాటర్ వేసేసి బాగా కడిగేసి మళ్ళీ అది నానబెట్టుకోవాలండి. ఒక సైడ్ పెట్టేద్దాం అది. ఇంకా బిర్యానీలోకి వెజిటేబుల్స్ అండి, బఠానీలు, ఇంకా క్యాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లగడ్డు, ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చండి. ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే అన్ని బఠానీలు అంతా వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్, దాంట్లో గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా పసుపు, ఉప్పు, ఇంకా కర్డ్ కూడా వేస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నానండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. ఇంకా పుదీనా ఆకులు, నిమ్మరసం, హాఫ్ నిమ్మరసం వేస్తున్నానండి. టేస్ట్ ప్రకారంగా ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇది పుచ్చకాయ గింజలు ఇంకా కాజు నానబెట్టుకున్నాం కదా, ఇది అయితే పేస్ట్ చేసుకోవాలండి. అది అయితే వెజిటేబుల్స్ అంతా కలుపుకొని ఒక సైడ్ పెట్టేస్తున్నానండి. ఆ కాజులోనే మళ్ళీ టమాటో 2 కట్ చేసేసి వేసేసి పేస్ట్ చేసుకోవాలండి. కాజు ఇంకా పుచ్చకాయ గింజలు, టమాటాలు పేస్ట్ చేసుకున్న తర్వాత అది సైడ్లో పెట్టేయాల. ఇంకా ఇది దాంట్లో బిర్యానీ మసాలాలో అంతా ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి పెట్టుకోవాలండి. ఒక సైడ్ అయితే ఒక బౌన్లో స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టి, ఆ కడాయిలో నేను ఆయిల్ వేస్తున్నానండి. 3 స్పూన్ ఆయిల్ వేసినానండి. ఇంకా స్పూన్కైనా పెద్దగా ఉంటుందండి ఆ గరిట. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి. దాంట్లో తేజ్పత్తా, ఇంకా లవంగాలు, ఇలాచి, షాజీరా వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టార్ పువ్వు కూడా వేస్తానండి. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ వేసేసి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసి ఫ్రై అయిన తర్వాత బాగా రొంత ఎర్రగా కావాలండి ఉల్లిపాయలు అయితే. అది ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కదా, అది బాగా ఫ్రై చేసుకోవాలండి. అవంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కోసేసి వేసినానండి. పుదీనా ఆకులు ఒక గుప్పెడంతా వేసినాను. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసేసినాను, బాగా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్లో. అవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా ఇంకా కాజు అంతా, ఆ పేస్ట్ దీంట్లో వేసేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది అయితే మసాలా, దీంట్లో టేస్ట్ వచ్చేకి ఈ మసాలా అండి వేయాల. ఇది తప్పకుండా వేయాలండి. ఈ మసాలా అయితే బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత మసాలా ఇది కలుపుకున్న వెజిటేబుల్స్ అంతా దీంట్లో వేసేయాలండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మసాలా వేసినాం కదా, అది మిక్స్ చేసేయాలండి వెజిటేబుల్స్కి తగిలినట్టు. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మగ్గించుకోవాలండి. ఇవంతా ఎంత ఫ్రై అయితే ఆయిల్లోనే ఇది అంత బాగా టేస్ట్ వస్తుందండి, కుదురుతుంది టేస్ట్ అయితే. చూడండి, ఇట్లా మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ అంతా దాంట్లో హాఫ్ నిమ్మరసం వేయాలండి. ఒక హాఫ్ నిమ్మరసం అయితే వెజిటేబుల్లో వేసినాను ముందరే, మళ్ళీ ఒక హాఫ్ నిమ్మరసం మళ్ళీ వేస్తున్నానండి. అది బాగా ఉడకపెట్టుకోవాలండి వెజిటేబుల్స్ అంతా, మసాలా అంతా గ్రేవీ అయితే. మళ్ళీ ఒక బౌన్లో రైస్ వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలండి. ఇది రైస్ అయితే, ఇది అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇది బియ్యం బాగా నీట్గా కడిగేసి దాంట్లో వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకా పుదీనా ఆకులు, నిమ్మరసం, ఒక చిన్న నిమ్మ ముక్క, దాంట్లో టేస్ట్ ప్రకారంగా ఉప్పు, ఆయిల్ వేసేయాలండి. ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుందండి రైస్ అయితే. దానికోసం ఆయిల్ వేస్తేనే బిర్యానీ బియ్యం ఉడికినప్పుడు బాగా పొడి పొడిగా వస్తుందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఈ బియ్యం గిన్నె పెట్టేయాలండి. ఇది అయితే నేను 500 గ్రామ్స్ రైస్ బిర్యానీ చేస్తున్నానండి, వెజిటేబుల్స్ బిర్యానీ. ఇట్లా ఇది బియ్యం అయితే ఉడికిపోయినాయండి. రైస్ అయితే బాగా ఉడికిపోయిన తర్వాత ఇది గ్రేవీ పైన వేసేయాలండి. ఇట్లా రైస్ అంతా బాగా రైస్ మొత్తం వేసేయాలండి. కింద గ్రేవీ ఉండాల, పైన అయితే రైస్ ఉండాలండి. వేస్తే బాగా దమ్ అయిపోతుందండి. రొంత రొంత పలసగా ఉండాలండి గ్రేవీ అయితే.
కింద అయితే, ఎందుకంటే ఎక్కువ చిక్కదనం ఉంటే మాడిపోతుందండి, దానికోసం రొంత పలసగుండల్లా గ్రేవీ అయితే కింద. మళ్ళీ బియ్యం రైస్ అంతా వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా ఆకులు, ఇంకా కొత్తిమీర అంతా పైనుంచి వేసేయాలండి. మళ్ళీ కలర్ కూడా వేసినాను పైనుంచి, చూడండి ఇట్లా. మళ్ళీ దమ్ చేసేకి మూత పెట్టేసి దమ్ చేసుకోవాలండి. ఇది అయితే వెజిటేబుల్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. చూడండి 10 మినిట్స్ తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నీళ్ళు అయితే కొంచెం కూడా లేదు చూడండి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసి మళ్ళీ వడ్డించుకోవచ్చండి. ఇది అయితే బాగా మిక్స్ చేసుకోవాలా బిర్యానీ. చూడండి మాషాల్లా ఎంత బాగా వచ్చింది కదా బిర్యానీ అయితే, వెజిటేబుల్స్ బిర్యానీ. ఇంకా నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చండి పైనుంచి. ఇంకా ఇది నిమ్మరసం ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేనైతే ఫస్ట్లో నెయ్యి వేసినానని మళ్ళీ వేయలేదండి పైనుంచి నెయ్యి. అయితే చాలా బాగా వస్తుందండి వెజిటేబుల్స్ బిర్యానీ. ఇది మళ్ళీ బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేనైతే సోనా మసూరి బియ్యంతో చేశానండి ఇది బిర్యానీ, వెజిటేబుల్స్ బిర్యానీ. మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్, అస్సలాము అలైకుం, అల్లాహ్ హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దువే మే.